అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో రకాలైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అదేవిధంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి, అదేవిధంగా ఈ రెండింటిలో ఏది బెటర్, దానితో పాటు వీటిల్లో ఎవరికి ఏది సెట్ అవుతుందో కూడా క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. పేర్లోనే ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ కేస్ మనం కనుక ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మనలాగా ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ డబ్బులో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద అమౌంట్ని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాడనమాట. ఈక్విటీ మార్కెట్ అంటే అదేనండి, స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అందుకని చెప్పే ఈ ఫండ్స్ పేరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మనందరికీ తెలిసిందే స్టాక్ మార్కెట్ అనేది కాస్త రిస్క్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కాస్త రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి ఈ ఫండ్స్ కూడా రిస్కీ ఫండ్సే. అదేవిధంగా స్టాక్ మార్కెట్ ద్వారా మంచి లాభాలు వస్తాయన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఎప్పుడు ఇన్ కేస్ మనం కనుక మంచి స్టాక్స్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. వారన్ బఫెట్ కావచ్చు, రాకేష్ జుంజున్వాలా గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడి పెట్టి ఆ రేంజ్లో ఉన్నారు. సో మనం మంచి స్టాక్స్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. మనందరికీ తెలిసిందే ఈ ఫండ్ మేనేజర్స్కి స్టాక్ మార్కెట్ విషయంలో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మంచి స్టాక్స్ని మాత్రమే పిక్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ ఫండ్ మేనేజర్ మంచోడు అనుకోండి, మంచి స్టాక్స్నే పిక్ చేసుకున్నాడు అనుకోండి, మనకి రిటర్న్స్ అనేవి 30%, 40%, 50% ఈ రకంగా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కాస్త రిస్కీ, అదేవిధంగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. అదేంటి, లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇన్ కేస్ ఫండ్ మేనేజర్ కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి, ఆ ఫండ్స్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం. అంటే ఆ కంపెనీస్ అనేవి, ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్నే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. అదేవిధంగా ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5000 కోట్ల నుండి 20,000 కోట్ల మిడిల్లో ఉంటుందో ఆ కంపెనీస్నే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్నే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. ఇన్ కేస్ ఫండ్ మేనేజర్ కనుక ఎక్కువ డబ్బుని ఈ రకమైన మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ ఫండ్స్నే మిడ్ క్యాప్ ఫండ్స్ అంటాం. అదేవిధంగా స్మాల్ క్యాప్ అంటే ఏంటి, ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 కోట్ల కన్నా తక్కువ ఉందో అవన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్. వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా వాటిని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటాం. ఇదనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి, డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బును కనుక డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే దానినే డెట్ ఫండ్స్ అంటాం. ఇవి కాస్త సేఫ్ అయిన ఫండ్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలో రిస్క్ అనేది పెద్ద ఎక్కువగా ఉండదు, ఎందుకంటే అతను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, అదేవిధంగా కమర్షియల్ పేపర్స్, ఇలాంటి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి ఇందులో రిస్క్ అనేది కాస్త తక్కువ అనమాట. ఈ గవర్నమెంట్ బాండ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారు, ముందుగానే వడ్డీని ప్రకటిస్తారు. ఇందులో కనుక ఈ బాండ్స్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా 7% వడ్డీ అంటారు. సో అలాంటి వాటిలో పెట్టుబడి పెడతాడు కాబట్టి రిస్క్ అనేది పెద్ద ఎక్కువగా ఉండదు. ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే అంటే రిటర్న్స్ చూసుకున్నట్లయితే 10%, 8%, 15% ఈ రకంగా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈక్విటీలో 30%, 40% ఆ రకంగా రావచ్చు. కానీ దీంట్లో 15%, 14% ఈ రకంగా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీకు అర్థమై ఉంటుంది. రిటర్న్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. అండ్ రిస్కీ వైజ్గా కంపేర్ చేసుకున్నట్లయితే డెట్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్. అదనమాట. ఏది బెటర్ అని అడుగుతారు కదా, మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకుంటా, ఎంతైనా చేసుకుంటా, నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటే మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. నాకు రిస్క్ వద్దు బాబోయ్, నాకు భయం అనుకున్నారనుకోండి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. అది ఇంకా ఇది ఎవరికి సెట్ అవుతుందో మాట్లాడుకుందాం. ముందుగా గోల్స్. ఇన్ కేస్ మీకు కనుక లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయనుకోండి, అంటే నేను ఒక 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఒక 15 సంవత్సరాల తర్వాత మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఈ రకంగా లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువగా రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా 40%, 30% ఈ రకంగా రిటర్న్స్ వస్తాయని. ఎప్పుడు మీరు లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టినట్లయితే మాత్రమే వస్తాయి, షార్ట్ టర్మ్కి రావన్నమాట. అది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం.
సో ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. అదేవిధంగా ఎవరికైతే షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయో, అంటే నేను 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతా, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 1 సంవత్సరమే పెట్టుబడి పెడతా అనుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా డెట్ ఫండ్స్ అనేవి బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి డీసెంట్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ఫండ్ మేనేజర్. సో ఇన్ కేస్ మీకు షార్ట్ టర్మ్ గోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డెట్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోండి. మీరు అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి జోలికి పోవద్దు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు మంచి రిటర్న్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి మాత్రమే పెట్టుబడి పెట్టాలన్న విషయాన్ని మర్చిపోద్దు. అండ్ సెకండ్ వన్ చూసుకుందాం, రిస్క్. మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మీకు ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదనుకోండి, మీకు చాలా భయం అనుకోండి, ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జోలికి పోవద్దు. చాలాసార్లు ఏంటంటే లాసెస్ వస్తాయి, భరించాలి. సో మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ లేకపోతే మీకు ఖచ్చితంగా డెట్ ఫండ్స్ అనేవి సెట్ అవుతాయి. అండ్ లాస్ట్ వన్ చూసుకుందాం, ఏజ్. ఇన్ కేస్ మీ ఏజ్ అనేది చాలా తక్కువ అనుకోండి, 20, 25, 30 అనుకోండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేసేది ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది, మీకు 30 ఇయర్స్, 40 ఇయర్స్, 20 ఇయర్స్, 10 ఇయర్స్ ఈ రకంగా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది, టైం ఉంది. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి నేను ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్నే సజెస్ట్ చేస్తాను. అది ఇన్ కేస్ మీ ఏజ్ అనేది 50, 60, 70 అనుకోండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేసేది ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువగా పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే రిస్క్ ఉండదు, పెద్దగా లాసెస్ రావడానికి ఛాన్స్ ఉండదు, అదేవిధంగా లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇదనమాట, మీ ఏజ్ తక్కువైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు సెట్ అవుతాయి, మీ ఏజ్ ఎక్కువైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు సెట్ అవుతాయి. అదనమాట. ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు చేయొద్దు. ఈ రకంగా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు నన్ను అడగొచ్చు, ఇంతలా వివరించారు కదా సార్, మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో, మంచి డెట్ ఫండ్స్ ఏంటో చెప్పేచ్చు కదా సార్ అని అడగొచ్చు. చెప్పకూడదు, ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసే సమయంలో కొన్ని ఫండ్స్ అనేవి మంచిగా అనిపించవచ్చు. నేను అవి చెప్పాననుకోండి, ఈ వీడియోని కనుక మీరు ఫ్యూచర్లో చూసినట్లయితే, అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే అప్పుడు అవి మేబీ మంచి ఫండ్స్ కాకపోవచ్చు. నేనేం చెప్తానంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది. సో ఈ కోర్సులో భాగంగా మనం మంచి ఫండ్స్ని మాత్రమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫండ్స్ అనేవి ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేస్తే, అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, డైరెక్ట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి, గిల్ట్ ఫండ్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి వివరించాం. ప్రాక్టికల్గా మేము స్క్రీన్ మీద చూపిస్తామన్నమాట. సో ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించే కాదు, స్టాక్ మార్కెట్, బిజినెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రెజెంట్ 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. చాలా మంచి యాప్ అండి. ఇలాంటి యాప్ ఇండియాలో ఎక్కడా లేదు. మరియు ఈ యాప్లో భాగంగా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కాల్ని షెడ్యూల్ చేసుకొని మా యొక్క ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్తో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఇంత మంచి యాప్ ఎక్కడుంది చెప్పండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. మంచి యాప్, మళ్ళీ ఈ ప్రోమో కోడ్ కూడా దొరకదు. మీరు ఫ్యూచర్లో చూస్తున్నట్లయితే అప్పటికి కూడా ఇది ఎండ్ అయిపోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, ఎంటర్ చేయండి, మీకు ఖచ్చితంగా 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అందరూ విషయాల్లో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.